కూతురు పెళ్లి కూడా స్వామి దగ్గరకు వచ్చినాకనే అయినది. వ్యాపారంలో అనుకూలంగా మంచిగా ఉంది. 2009 నుంచి నేను స్వామికి ఎంటర్ అయ్యాను. నాకు పరిచయం చేసిన వారు కేతిపల్లి విశ్వనాథం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక కార్యక్రమంలో సేవ చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా నాకు కిచెన్ ఇన్ఛార్జి ఇచ్చారు. 2009 నుంచి నేటి వరకు ఈ రోజు వరకు అదే కంటిన్యూ చేసుకొని సేవ చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా జనరల్గా రోజువారీ సేవల్లో రోజువారీగా సేవల్లో ఉంటున్నాయి. ఒక్కో రోజు టైంని బట్టి వీళ్ళని బట్టి మార్కెట్ పని లేకుంటుంటే భజనకు కానీ లేకపోతే ఇంకేదైనా ఏదైనా పని మీద స్వామి పని మీద అయినా కానీ ఎటైనా పోవాలన్నా కానీ పోతుంటాను. స్వామిని ఎప్పుడు చూసారండి? ఏ సంవత్సరం? స్వామిని ఫస్ట్ ఈ ఫీల్డ్కి రాకముందు టూరిస్ట్లో 1984-85 లోపే 86 వరకు టూరిస్ట్లో పోయి అక్కడ ఆశ్రమానికి పోయినాం కానీ స్వామి మరి కనిపించడానికి ఆ టైం లేదు. కాకపోతే పుట్టపర్తి అయితే పోయి వచ్చాను. ఆ తర్వాత ఇక మేము ఒక 2 సంవత్సరాలు సేవకి పోయినాం. పుట్టపర్తి సౌత్ క్యాంటీన్ ఇచ్చారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అదే చేశాను. ఇక తర్వాత కొద్దిగా బిజినెస్ పని మీద ఆగిపడి ఇక ప్రతి జనవరికి 1కి పుట్టపర్తి చేరుకోవడం జరుగుతున్నది. స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక అక్కడ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 2-3 రోజులు ఉండి మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ ఖమ్మం చేరుకొని వచ్చేది. మళ్ళీ యథాప్రకారంగా వ్యాపారం కానీ ఏదైనా చూసుకోవడం జరుగుతుంది. వచ్చిన నాకు ఇక స్వామి ఫీల్డ్కి వచ్చినాక నుంచి మొత్తం మీద అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు ఇక మెడికల్ కూడా ప్రతి ఆదివారం స్వామి సేవలో ఉండేది. డాక్టర్లకి కొద్దిగా వాళ్ళకి టీ కనుక పెట్టించి సప్లై చేసేది. తీసుకుపోయి వాళ్ళందరికీ పోసి మన సేవాదారులందరికీ పోసేవాడిని. తర్వాత మన కరోనా టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్యాకింగ్ తయారు చేయడానికి కానీ సప్లై చేయడానికి కానీ కొంతమంది ఇళ్లకు కూడా రాని వాళ్ళకు కూడా ఇళ్లకు తీసుకుపోయి సప్లై చేసి ఇచ్చి వచ్చినాం. సార్ ఇప్పుడు నగర సంకీర్తనలో నగర సంకీర్తన తక్కువలే. నగర సంకీర్తన పోయినా కానీ తక్కువ సాయంతో పోయినలే కానీ చాలా తక్కువ. ఎక్కువ అయితే ఇక 70 సంవత్సరాలు దాటినాయి కాబట్టి కొద్దిగా చాదగట్లేదు కాబట్టి నగర సంకీర్తన పోవట్లేదు. మరి మందిరానికి మాత్రం ప్రతి ఆదివారం తప్పకుండా అటు సాయంత్రం 4 గంటలకి మెడికల్ సేవకి